అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడిచిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరగగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను డైరీని ఆవిష్కరించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, వారు చేసిన అభివృద్ధి గుర్తుండే విధంగా బీఆర్ఎస్ క్యాలెండర్ డైరీ దోహదపడుతుందన్నారు. బస్తీబాటలో ప్రజల్లోకి వెళ్లినప్పుడు ప్రజలే బీఆర్ఎస్ పాలనను మళ్లీ కోరుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 50% బలహీన వర్గాలకే పోటీ చేయడానికి అవకాశం ఇస్తామన్నారు. ఓటర్ జాబితాకు సంబంధించి అధికారుల తీరుపై వారు విమర్శలు గుప్పించారు. ఇటీవల ఓటర్ జాబితాలో తప్పులపై ఇప్పటికే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు భారత రాష్ట్ర సమితికి సంబంధించిన 2026 క్యాలెండర్ను పార్టీ తరఫున ఆవిష్కరించుకోవడం జరిగింది. డైరీని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. మా పార్టీ అభిమానులకు అందరికి కూడా, పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ క్యాలెండర్ను అందజేస్తూ, ఎప్పుడు గోడ మీద చూసిన కేసీఆర్ గారు, భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధిని గుర్తు చేసుకునే విధంగా ఆ క్యాలెండర్ ఉపయోగపడుతుందని, వారికి కావాల్సిన సమాచారం తెలుగు క్యాలెండర్ను కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మేలు జరుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు సిద్ధమవుతూ ఈ సందర్భంలో ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడో పెట్టాల్సి ఉండే, ఎంతో కాలయాపన జరిగింది, అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది. సరి అయినటువంటి పారిశుద్ధ్యం లేక ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి, పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్స్ రావు కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లోనే ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ ఎన్నికలను భారత రాష్ట్ర సమితి ఎదుర్కొని తప్పకుండా భూపాలపల్లి పట్టణంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా మేము కైవసం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలే గుర్తించారు. ఎందుకంటే 2 సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అనేది ప్రజల్లో నిత్యం వినబడుతున్నటువంటి విమర్శలు. ఈరోజు వేసినటువంటి ఓట్లు, మొన్న చూపెట్టినటువంటి కూడా అన్ని లోపభూయిష్టంగా కనబడ్డాయి. మేము రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినాం. సాక్షాత్తు నేనే కలెక్టర్ గారికి ఆ రోజు గ్రీవియన్స్ ఉంటే గ్రీవియన్స్లో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన. మరి వాళ్ళ సంగతి అంతా కూడా 16 నాడేదో అధికారికంగా లిస్టులు బయట పెడతా ఉన్నారు. చూద్దాం వాళ్ళ యొక్క పారదర్శకత ఏ రకంగా ఉంటుంది. నిజంగా చెప్తాం, మేము కూడా అధికారంలో, కానీ అధికారులందరినీ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క పని వాళ్ళు చేయమనం. కానీ ఈరోజు ఇక్కడ ఉండే ప్రజాప్రతికి ఇష్టం కావాలి కాబట్టి అది జనరల్ అయినా అది బీసీ కావాలి, బీసీ అయింది ఎస్సీ కావాలి, అట్లా చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. చూస్తాం అసలు వాళ్ళు ఏ ప్రాసెస్లో చేస్తారు, ఏ రకంగా రిజర్వేషన్ విధానాన్ని తీసుకొస్తారు, ఇవన్నీ చూడాలి. మేము మాత్రం 42% మేము కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పలే. మాలాగా మా పార్టీ ఏం చెప్పలే కామారెడ్డిల డిక్లరేషన్. కానీ మేము రేపు ఇక్కడ ఖచ్చితంగా బలహీన వర్గాలకు, వాళ్ళు ఏదైతే 42% అన్నారో, మేము మాత్రం 50% బలహీన వర్గాలకు ఇస్తాం. వ్యక్తిగత 50% సీట్స్ మీ బలహీన వర్గాలకు ఇస్తాం. ఏం అనుమానం లేదు. మేము మాటలు చెప్పం, చేతలు చేసుకుంటాం.